నమస్తే, నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. మన తెలంగాణలో ఎంత ఫేమస్ అయిన పచ్చి పులుసు, అలాగే సమ్మర్ వచ్చేసింది కదా, అందరి ఇళ్ళల్లో కంపల్సరీగా ఉండే డిష్ అనమాట. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మన తెలంగాణ స్టైల్లో అనేది మీతో షేర్ చేస్తాను. మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిపైన ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా వీటిని తీసుకొని ఒక రోట్లో కానీ లేదంటే చిన్న మిక్సీలో కానీ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా దంచుకోండి. లేదంటే మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మరి స్మూత్ అవ్వకూడదండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది చారులోకి కాబట్టి. సో దీనంతా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాం ఈ పేస్ట్ మొత్తాన్ని. సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇష్టంగా తినే ఫస్ట్ రెసిపీ అండి పచ్చి పులుసు అనేది. అందరి ఇళ్ళల్లో కంపల్సరీగా ఉంటుంది. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకుందాం. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ ఫ్లేవర్ అంతా మొత్తం కలిసే విధంగా ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం ఇందులో స్క్వీజ్ చేసుకోవాలండి. మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. మరి పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అండ్ తర్వాత ఇంకొక మూగుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, తర్వాత ఎండుమిర్చిలో ఉంటాయి కదండి ఆ సీడ్స్, వాటిని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇందులో. సో వీటన్నిటిని అందులో వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఇమీడియట్గా. ఎందుకంటే ఆ పచ్చి పులుసుకి మొత్తాన్ని ఈ రసం అనేది అది బాగా పోపుని పీల్చేస్తుంది. సో అందుకని ఇమీడియట్గా మూత పెట్టండి. 30 సెకండ్స్ తర్వాత తీయండి. సో ఎంతో ఎమ్మీగా ఉండే సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అండి. సో అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.